దిగండ్రా. చూడప్పా, చిన్నమ్మ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నువ్వు ఇంత దూరం వచ్చావంటే నీకు చావు దగ్గర పడ్డట్టే. ఇప్పటికైనా మాట విని ఇంతతో ఆపేయ్. ఆపకపోతే ఆయి వారిపోద్ది. అంత మగాళ్ళ. అరే, ఈ అమ్మాయి వీరారెడ్డి అన్న చెల్లెలు. నీకు దమ్ముంటే ఆ ఇంటికి రారా, చూసుకుందాం. ఈ రాయలసీమ గడ్డ మీద పుట్టిన కడప ముద్దు బిడ్డ పులివెందల పులి పెట్టనురా. తప్పకుండా వస్తాను, మీ అందరి అంతు చూస్తాను. తీసుకెళ్ళండి రా. రెండమ్మా పదండ్రా, వచ్చాక వీడు అంతు చూద్దాం. పదండ్రా. నాయనా, ఇది బలి తెగించుకుపోయింది నాయనా. దీనికప్పుడే మగ తోడుకోవాలనిపించిందట. ఆన్నెవన్నో వేసుకుని రోడ్లపై అడ్డంగా తిరుగుతుంటే ఊళ్ళో మన పర్వం కావాలా? నా కొడుకును ఇక్కడికే రమ్మని చెప్పాను. దీని ముందటే అన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఇంకోసారి ఇది గడప దాటి అడుగు బయట పెట్టాలంటే వణుకు పుట్టాలి. మేమంతా తప్పేం చేసాం? ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకోవడం పాపమా? అంతకన్నా ఘోరం. ఇక్కడ ఎవరెవరిని చంపారనేది ముఖ్యం కానీ ఎవరెవరిని ప్రేమించారనేది ముఖ్యం కాదు. అసలు ఈ గడ్డపై ప్రేమ అనే మాట వినబడ్డానికే వీల్లేదు. నోరు మూసుకొని మేమెవరిని చూపిస్తే వాణ్ణి చేసుకోవాల్సిందే. కానీ ఆడొస్తే ఈడనే సమాధి చేస్తాను నా కొడుకుని. కూడా ఇష్టపడుతుంది కదరా. నాయనా, నువ్వు ఊరుకో. నీ జమానా అయిపోయింది. అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం. అయినా వాడి పాటికి ఊరొదిలి పారిపోయి ఉంటాడన్నా. మన గురించి తెలిసి కూడా మన ఊరికి, అది మన ఇంటికి రావడానికి వానికి ఎంత ధైర్యం ఉండాలా? ఈ సీమగడ్డ మీద అంత దమ్మున్న మగాడే పుట్టలేదన్నా. పదా శ్రావణి.